ఈ మధ్యకాలంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి రివర్స్ పంపింగ్ చేయాలి, గేట్లు ఓపెన్ చేయాలి, నీళ్ళు వదలాలని చెప్పేసి హంగామా చేసి ఈరోజు నిన్న ఈ మధ్యకాలంలో కురిసినట్టు భారీ వర్షాల వల్ల శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ ద్వారా మేడారం రిజర్వాయర్, మిడ్మానేర్ మధ్యలో గాయత్రి పంప్ హౌస్, నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, మిడ్మానేరు, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, హైదరాబాద్. కేవలం వరద ద్వారా ఏదైతే గోదావరికి ఉన్నట్టు భారీ వర్షాల ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం జరిగింది. మీరు మాట్లాడేది ఏదైతే ఈ శ్రీపాద ఎల్లంపల్లి యొక్క ప్రాజెక్టు 2016 ఆగస్టు 4న అప్పుడున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు. కడం ప్రాజెక్టు ద్వారా వరద కాలువ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మేడారం రిజర్వాయర్ నుంచి చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్మానేర్ నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, హైదరాబాద్ దాకా నీళ్లు రావడానికి అప్పుడున్న ప్రభుత్వం గ్రావిటీ ద్వారా వరద ద్వారా నీళ్లను ఎత్తిపేసే విధంగా డిజైన్ చేసి ప్రభుత్వంపై బాగా పడకుండా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ నిర్మాణం చేసినారు. మరి ఈరోజు బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము మేడిగడ్డ పేరు మీద లిఫ్ట్ అంటే రివర్స్ పంపింగ్ ద్వారా లిఫ్ట్ చేయాలంటే పంపింగ్ ద్వారా లిఫ్ట్ చేయాలి. ఏం చేయాలంటే కరెంటు, విపరీతమైన కరెంటు భారంతో లిఫ్ట్ ఏర్పాటు చేసి, రివర్స్ పంపింగ్ ద్వారా లిఫ్ట్ ఏర్పాటు చేసి, ఆ లిఫ్ట్ను వాటర్ స్టోరేజ్ చేసి లిఫ్ట్ ద్వారా పంపింగ్ చేయాలి. కన్నెపల్లి సుందిల అన్నారకల్ సుందిల. దానికి ఛాతి గుద్దుకొని మా అంత గొప్పగా మేము ప్రాజెక్టులు ఎవరు చేయలే, మా ప్రాజెక్టు వల్ల నీళ్ళు వచ్చినాయి, మా ప్రాజెక్టు వల్ల సక్సెస్ అవ్వలేదు అంటే మరి ఈరోజు కేటీఆర్ ఏం జవాబు చెప్తారో చెప్పమనండి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా భారీ వర్షాలతో వరద వచ్చి దేవుడు చల్లగా చూసి కరుణించి ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర రైతాంగం అంతా చల్లగా ఉండే, అన్ని వర్గాల ప్రజలకు చల్లగా ఉండాలని చెప్పి వర్షాలు కురిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకులు కొంతమంది ఏమంటారంటే అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కరువును కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో కరువు రావాలి, కాంగ్రెస్ ఖతం కావాలి. ఇంత దురాలోచనతో ప్రకటనలు చేయడం, నోటికి ఎంత వస్తే అంత ఆ విధంగా మాకొక నెల రోజుల అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడతాడు. ఆయన మంత్రిగా ఆయన కన్నా ఇంజనీర్గా పెద్ద మాటలు చెప్పిండు. ఏదేమైనా కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నాం, ఈరోజు ఈ యొక్క ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి 2023 డిసెంబర్ తర్వాత పెద్ద ఎత్తున ప్యాడీ పంట కూడా వచ్చింది. రైతులు పెద్ద ఎత్తున వరిధాన్యాన్ని పండించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ప్యాడీ వచ్చింది ఎక్కడంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా. మరి ఈరోజు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా, వరద కాలువ ద్వారా ఈరోజు సస్యశ్యామ పెద్ద ఎత్తున నీళ్లు సమృద్ధిగా వచ్చి రైతులతో సంతోషంగా నాట్లు వేసుకొని రైతు సంతోషంగా ఈరోజు పండుగ వాతావరణం గ్రామాలలో ఉంటే ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బాధపడుతుంది. అరే ఎందుకు వర్షాలు వచ్చినాయి, ఎందుకు వర్షాలు కురిసినాయి, ఎందుకు సమృద్ధిగా రైతులు సంతోషంగా ఉన్నారు,
ఎందరూ ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి మాట్లాడతాం. Subscribe us and press the bell icon for more interesting updates.